హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం. అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసే వాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ. ఇది వచ్చేసి ఈరోజు మార్నింగ్ వ్లాగ్ అనమాట. ఇంకా కొంచెం ఇంట్లో పని కొంచెం నాకు ఎక్కువగా ఉండడం వల్ల వీడియోస్ అనేవి చిన్న అంటే వీడియోస్ షూట్ చేస్తున్నాం కానీ కొంచెం ఎడిటింగ్ కానీ వీడియోస్ తీయడం కానీ అవంతా కొంచెం అన్నీ అంటే నేను రెగ్యులర్గా షేర్ చేసుకునే వ్లాగ్స్ అయితే కొంచెం లెంతీగా అయితే పెట్టట్లేదు వీడియోస్. ఆల్రెడీ మీకు కూడా తెలుసు, కామెంట్ కూడా చేస్తున్నారు. ఇంక ఇక్కడ వచ్చేసి నేను తెచ్చుకున్న సరుకులన్నీ కూడాను డబ్బాలో పోసుకున్నాను చెప్పాను కదా, అవన్నమాట. ఇవన్నీ రెగ్యులర్గా వాడుకునేవి. టీ పొడి, పంచదార, పల్లీలు, సేమియా, ఇవంతా కూడాను రెగ్యులర్గా యూజ్ చేసుకునేవి. ఆల్రెడీ మొన్న అయితే 2 రోజులు దోశ చేశాను, ఆ తర్వాత ఇడ్లీ చేశాను 2 డేస్. నిన్న ఇవాళ ఇడ్లీ చేశాను. అలాగే నెక్స్ట్ ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అనమాట ఇది. ఇంకా మార్నింగ్ అయితే ఇంకా స్టార్ట్ అవుతుంది. పిల్లలు వెళ్ళిన తర్వాత నాకు వంట పని మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా మధ్యాహ్నానికి కూడా నేను మొత్తం కర్రీ, రైస్ కుక్కర్లో పెట్టేసి ఉంచేసాను అనమాట. ఇంకా అలాగ ఆన్లో ఉంచేస్తే అది అన్నం హీట్గానే ఉంటుంది. ఆ తర్వాత స్టవ్ అయితే చాలా రోజులు అయిపోయింది డీప్ క్లీనింగ్ చేసి, దానికోసం అనేసి ఈరోజు స్టవ్ అయితే క్లీన్ చేస్తున్నాను. ఇది స్పాంజ్ వస్తుంది కదా, దాంతో స్టవ్ అయితే క్లీన్ చేస్తాను. కొంచెం రఫ్గా ఉన్న దాంతో చేసామనుకోండి, స్టీల్ పీస్ అలాంటి వాటితోటి మొత్తం గీతలు పడిపోతాయి దానిపైన. అందుకే నేను స్టవ్ క్లీన్ చేయడానికి స్టీల్ది అయితే ఏం కాదు, కానీ ఇది వచ్చేసి మనకి గ్లాస్ టాప్ కాబట్టి కొంచెం గీతలు పడ్డాయి అనుకోండి ఇంకెప్పటికీ అలాగే కనిపిస్తూ ఉంటుంది. ఈ స్టవ్ వచ్చేసి ప్రెస్టేజ్ అనమాట. నేను ఎప్పుడు వీడియోలో చూపించినా మళ్ళీ అడుగుతూనే ఉంటారు. మేమైతే ఆన్లైన్లో తీసుకోలేదు, మా దగ్గరలో షాప్ ఉంటే తీసుకున్నాం అనమాట. 10,000 పడింది మాకు, అంటే స్టార్టింగ్లోనే తీసుకున్నాం అనమాట. 10,000 పడింది. ప్రెస్టేజ్ ఇప్పటివరకు అయితే బాగా యూజ్ అవుతుంది నాకు. అంటే ఏం రిపేర్ అలాంటివి అయితే ఏం జరగలేదు. చాలా బాగుంది. మీకు ఒకవేళ కావాలనుకుంటే తీసుకోండి. పిల్లలు స్కూల్కి, ఆఫీస్కి అటు ఇటు వెళ్ళాలనుకున్న వాళ్ళకి. మాకైతే వీడియో పర్పస్ తీసుకున్నాం మేము. ఎక్కువగా వీడియో చేసేటప్పుడు కొంచెం స్టవ్ అనేది కొంచెం ఫ్లేమ్ పెద్దగా రావాలి. మామూలు స్టవ్కి అయితే 2 బర్నర్స్ వాటికైతే కొంచెం చిన్నగా వస్తుంది అనమాట. దీనికైతే మనకి జంబో బర్నర్ ఇస్తారు. ఏదైనా డీప్ ఫ్రై చేయాలన్నా, తొందరగా అయిపోవాలని రెసిపీస్ అది ఒకటి. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు నాకు కొంచెం హడావిడిగా లేకుండా ఒకవైపు రైసు, ఇంకా కర్రీ, పాలు వాళ్ళు తాగడానికి, టీ, పక్కన షూటింగ్కి వెళ్ళేటప్పుడు కానీ బాగా యూజ్ అయిందనమాట. దానికోసం అనేసే తీసుకున్నాము, వీడియోస్ పర్పస్, షూటింగ్కి, స్కూల్కి కూడాను. ఇంకా ఇప్పుడైతే అందరి ఇళ్లలో ఉంటుంది, ఇవేం లేకపోయినా సరే వంట ఫాస్ట్గా అయిపోతుంది అనేసి తీసుకుంటున్నారు చాలామంది. అంటే టైం సేవ్ అవుతుంది అనమాట మనకి. మీకు ఒకవేళ కావాలంటే తీసుకోండి, బాగుంటుంది. అంటే మనకి దీనివల్ల ఏం అంటే బెనిఫిట్సే కానీ పెద్ద నష్టాలు అయితే ఏమి ఉండవు. బాగుంటుంది స్టవ్. నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను అనమాట. స్టవ్ కింద కూడా నేను ఆల్రెడీ చూశాను, అంతే మొత్తం బూజు లాంటివి అలాంటివి ఏం లేవు. లైట్గా ఉంటే నా దగ్గర చిన్న బ్రష్ ఉంటే దాంతో మొత్తం డస్టింగ్ లాగా చేసేసాను అనమాట. ఇంకా పైన బర్నర్స్ కూడా క్లీన్ చేశాను. ఇవి మనకి ఈనో పౌడర్లో, లెమన్ వాటిలలో వేస్తే తెల్లగా అవుతాయి కానీ మళ్ళీ బ్లాక్గా అయిపోతాయి. కాకపోతే అలా వేసినప్పుడల్లా అవి కొంచెం ఎలా అంటే తొందరగా పాడైపోయి విరిగినట్టుగా అయిపోతాయంట, బేకింగ్ సోడా అవి యూజ్ చేస్తే, ఈనో కానీ. అందుకే నేను స్క్రబ్బర్తోనే క్లీన్ చేస్తాను. కొంచెం బ్లాక్గా ఉన్నా ఏం పర్వాలేదు అనేసి నాకు ఎవరో చెప్పారు, నేను అది ఫాలో అవుతున్నాను. ఒకవేళ మీకు కావాలనుకుంటే, వైట్గా అవ్వాలనుకుంటే వేడినీళ్ళు కాగపెట్టేసి దాంట్లో ఈనో కానీ బేకింగ్ పౌడర్ వేసేసి నిమ్మరసం పిండుకొని ఒక 1 అవర్ పాటు అలా వదిలేసామనుకోండి, స్టవ్ బర్నర్స్ కొత్త వాటిలా అవుతాయి. నేను ఆల్రెడీ చాలాసార్లు అంటే కనీసం ఒక 3-4 టైమ్స్ ట్రై చేశాను, బాగా వచ్చింది రిజల్ట్. ఇంకా అలా చేయట్లేదు, ఓన్లీ స్క్రబ్బర్ తోటే క్లీన్ చేస్తున్నాను. స్టాండ్స్ కానీ బర్నర్స్ కానీ అవన్నీ కూడాను. స్టవ్ క్లీనింగ్ అయితే అయిపోయిందనమాట. ఇది స్టవ్ క్లీన్ చేయక ముందు. ఇంకా నాకు ఎక్కువ మ్యాక్సిమం అయితే పొంగవు, ఈ పెద్ద పొయ్యి మీద ఏదైనా పెట్టినప్పుడే పొంగుతాయి. ఈరోజు లైట్గా పాలు కూడా ఇట్లా అంటే పొంగడం అంటే మొత్తం కాదు కానీ మీగడ చివరికి వచ్చేసి పడిపోయింది అనమాట. కుక్కర్ పెట్టినప్పుడు కూడా కొంచెం పప్పుకి నేను అది ఏమంటారు దాన్ని టిష్యూ పేపర్ అవి పెట్టేసి పెడతాను. పెద్దగా పప్పు కూడా ఏం పడదు. కాకపోతే అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవాలి, డీప్ క్లీనింగ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది మనం సర్వీసింగ్ చేసుకున్నట్టుగా. ఉప్పులు, కారాలు, పప్పులు అన్నీ కూడాను మొత్తం డబ్బాలలో నింపేసి పెట్టేసుకున్నాను. కిచెన్ నిండుగా ఉంటే బాగా అనిపిస్తుంది. అంటే సామాన్లు కాదు, ఉన్న వాటిలలో డబ్బాలలో అవన్నీ ఉంటే బాగా అనిపిస్తుంది అనమాట. పిల్లలకి పొద్దున ఆలూ ఫ్రై పెట్టాను. నాన్ స్టిక్ కడాయిలు అన్నీ కూడా బయట ఉన్నాయి అనమాట, ఇంకా పని రాలేదు. అందుకే నేను గిన్నెలో చేసేసాను ఈరోజు. ఇదైతే అంటుకుపోతూ ఉంది, చాలా చిరాకు వచ్చేసింది.
ఇంకా దీంట్లోనే కొంచెం ఉప్పు పసుపు వేసేసి ఒక 20% మగ్గిన తర్వాత మూత పెట్టేశాను. ఇంక అప్పుడైతే అడ్డుకోకుండా ఉంటుందనేసి. దీనికి పట్టుకోవడానికి రావట్లేదు, స్పూన్ దాంట్లో పెట్టి మర్చిపోయాను. ఎంత హడావిడిగా ఉంటుందంటే ఆ టైంలో వీడియో షూట్ చేసుకోవడము. మా దీవెననేమో జడలేదురా అని పిలుస్తూ ఉంటుంది. రెడీ అయిపోయిన తర్వాత ఈ చలికి ఏమో లేవబుద్ధి అవ్వట్లేదు, వర్షాలకి చలికి. కొంచెం లేటుగా లేచామంటే రోజంతా డిస్టర్బ్ అవుతుంది, పాపం పిల్లలు కూడా లేట్ అవుతుంది అనేసి ఇంక ఓపిక చేసుకొని లేవాల్సి వస్తుంది. మళ్ళీ అన్నీ పెట్టేసేయాలి, అన్నం కూర టిఫిన్స్ అలాగైందనమాట. వ్లాగ్స్ అయితే వస్తూనే ఉంటాయి, కాకపోతే అంత లెంతీగా అయితే షూట్ చేయలేకపోతున్నాము. కొన్ని రోజులైతే ఇలాగే ఉంటుంది. సపోర్ట్ చేయండి, మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. ఇంకా తర్వాత అయితే రెగ్యులర్గా వ్లాగ్స్ మనవి కొంచెం లెంతీగా ఉండే వీడియోస్ అయితే షూట్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు చూసిన వాళ్ళందరికీ కూడాను. నిన్న పిండి ఉందని చెప్పాను కదా ఇడ్లీది, నిన్న అందరికీ చేసేసాను. ఇంకొంచెం ఇడ్లీ పిండి 2 ప్లేట్సే ఉంది. ఇంకా పిల్లలకి వేరే టిఫిన్ చేయడం ఎందుకు, ఇదే తొందరగా అయిపోతుంది కదా అనేసి కొంచెం చట్నీ చేసేసి ఆ 2 ప్లేట్స్ ఇడ్లీ చెరొక ప్లేట్ అయితే పెట్టేశాను. తర్వాత మేము ఏదైనా చేసుకోవచ్చులే అనుకొని ఉప్మా చేశాను అనమాట. అత్తయ్యకి ఏమో జావ చేసేసాను. జొన్నలు అవి తీసుకొచ్చేసి దాంట్లో శుభ్రం చేసేసుకొని రాళ్ళు అవి లేకుండా మిక్సీ పట్టేసాను అనమాట. అవి అయితే ఇంకా ఆల్రెడీ మీకు మొన్న చూపించాను ఎలా చేస్తాను అనేది. కొంచెం సాల్ట్ అలాగే ఒక టీ గ్లాసు అవి వేసుకొని ఒక 4-5 గ్లాసెస్ వాటర్ వేసి మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇది నాకు మామయ్యకి మా వారికి అని పెట్టాను. ఫస్ట్ అయితే కొంచెం వాటర్ తక్కువ వేసాను, జోరుగా ఉంటే ఇష్టం అని వీళ్ళకి. మళ్ళీ తర్వాత కొంచెం వాటర్ వేసేసరికి నిండుగా వచ్చేసింది. చాలా తక్కువ అనమాట ఉప్మా తినడం మేము, ఎప్పుడైనా ఒకసారి. నాకేమో పొడి పొడిగా ఉంటే ఇష్టము, కొంతమంది మా వారికి ఏమో జోరుగా ఉంటే ఇష్టం. మా అత్తయ్య కానీ ఇలా జారుడుగా ప్లేట్లో, నాకు అసలు ఇష్టం ఉండదు అలాగా. కాకపోతే వాళ్ళకి ఇష్టం కాబట్టి ఇంకా నేను ఈరోజు అలాగే తినేసాను. టేస్ట్ మాత్రం బాగా వచ్చింది. ఎంతమందికి ఉప్మా జోరుగా ఉంటే ఇష్టమా లేదంటే కొంచెం పొడి పొడిగా ఉంటే ఇష్టమా? నాకైతే పొడిగా ఉంటేనే ఇష్టము ఉప్మా. దాంట్లోకి ఏ కర్రీ లేకపోయినా చట్నీ లేకపోయినా బాగుంటుంది. ఇది ఎందుకు అతుక్కున్నట్టుగా అనిపిస్తుంది. నాకు తెలిసి చాలామందికి ఇలాగనే ఇష్టం ఉంటుంది జారుడు ఉప్మా. ఇంకొంతమంది ప్లేట్లో పోస్తే ఇలా ఏదో సినిమాలో డైలాగ్ లాగా జోక్ లాగా ఏది కొంచెం ఉప్మా పెట్టుకున్నాను కొంచెం బొయ్యి అంటారు చూడండి, అలా ఉంటుంది. నేను మరీ అలాగే చేయను, తినడానికి కూడా రావాలి కదా, టేస్ట్ బాగుంటుందేమో కానీ చూడడానికి తినడానికి రాదు, మరీ అతుక్కుపోతుంది. మామూలునే ఉప్మా అతుక్కుంటుంది, ఇంకా అది ఇంకా అతుక్కుంటుంది అనమాట. ఇది 2 సార్లు వచ్చినట్టుంది, సారీ అండి పిట్టు. ఒక్కొక్కసారి ఈరోజైతే మార్నింగ్ పెట్టిన వీడియోలో, నిన్న పెట్టిన వీడియో లేట్గా వచ్చింది కదా, 12:30కి ఏమో వచ్చింది. ఫస్ట్ వాయిస్ ఓవర్ ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత లాస్ట్కి అప్లోడ్ చేసే టైంలో చూసుకున్నాను, అంటే అప్లోడ్ అయిపోయింది ఆల్మోస్ట్. ఆ తర్వాత వాయిస్ చెక్ చేద్దాం ఎందుకైనా డౌట్ వస్తుంది, డైలీ చేస్తాము. ఆ టైంలో వాయిస్ రాలేదు, మళ్ళీ డబుల్ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది. అందుకే ప్రతిసారి ఒక వీడియోని 1-2-3 సార్లు చూసుకోవాల్సి వస్తుంది. ఒక్కోసారి ఎందుకో పవర్ డైరెక్ట్లో అలాగే ఒక బిట్ని 2 టైమ్స్ తీసుకుంటుంది. ఒక్కోసారి వాయిస్ ఇస్తే ఒక్కోసారి తీసుకుంటుంది, ఒక్కోసారి ఏమో మ్యూట్ అయిపోతుంది వీడియో అంతా. చాలామంది అంటే రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి కూడా తెలుసు, అప్పుడప్పుడు మీరు కూడా కామెంట్ చేస్తూ ఉంటారు అక్క వాయిస్ రాలేదని. అప్పుడు నేను వాయిస్ ఇస్తాను కానీ అది ఎందుకో మిస్ అవుతుంది. ఇంకా దాన్ని చెక్ చేసుకొని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇదైతే ఈరోజు నైటే చెప్పేస్తున్నాను నేను వాయిస్ ఓవరు, అంటే కొంచెం టైం కూడా ఉంటుంది కదా అనేసి చూస్తున్నాను. మళ్ళీ రేపు మార్నింగ్ ఏదైనా వీడియో షూట్ చేసుకోవాలనుకున్నా టెన్షన్ ఉండదు, పని అది చేసుకోవడానికి. అంతే. థ్యాంక్ యూ.